హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే మన హైదరాబాద్ లో రీసెంట్ గా స్కామ్ జరిగింది సార్. అంటే పోలీసులు కూడా కొందరు పట్టుకున్నారు. అసలు ఏం జరిగిందంటే మన గల్లీలలో కానీ మన అపార్ట్మెంట్ దగ్గర కానీ ఇట్లా బౌల్స్ ఇట్లా తీసుకొచ్చి పాత ఫోన్లకు ఓల్డ్ ఫోన్స్ కి పగిలిపోయిన ఫోన్స్ కి మేము బౌల్ సెక్షన్ బకెట్స్ ఇస్తామని చెప్పి అట్లా జరిగింది సార్. అంటే ఆశతో ఖరాబ్ అయిన ఫోన్ ఏం చేస్తామని చెప్పి ఇచ్చిర్రు. ఇచ్చినాక ఏమైందని చెప్పి కట్ చేస్తే తర్వాత పోలీసు వాళ్ళు చెప్పేది ఇట్లా జరిగిందని. ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుంచి బీహార్ కి ఎక్స్పోర్ట్ చేశారంట. వాళ్ళు అక్కడ నుంచి ఐఎంఏ నెంబర్ నుంచి బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేశారు కదా. అసలు ఎట్లా జరుగుతుంది సార్ అది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు చెప్పింది ఈ కేసు అనేది చాలా ఇంట్రెస్టింగ్ చెప్పాలి అంటే. ఒకప్పుడు మనకి ఇవి ఇచ్చేది చీరలు పాత బట్టలు ఇస్తే ఇవి ఇచ్చేది ఫస్ట్ థింగ్. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారింది కదా. సో ఏం చేస్తున్నారంటే ఈ పర్టికులర్ టెక్నాలజీకి సంబంధించిన ఈ మొబైల్ ఫోన్స్ ఇలాంటివి, ఎందుకంటే మనం అప్గ్రేడ్ అవుతా ఉన్నాం. ఈ రోజు మొబైల్ కొన్నాము, 1 year తర్వాత మళ్ళీ కొత్త మొబైల్ కొంటాం. ఇది వాడేస్తాము, లేదంటే ఎక్స్చేంజ్ చేస్తాము, ఇంకేదో చేస్తాము, ఇది అవుతుంది. లేదంటే కొంతమంది వాడకుండా పక్కకు పెట్టేస్తారులే ఎందుకు అని చెప్పేసి పక్కకు. ఇలాంటి టైమింగ్ లో ఇప్పుడు వీళ్ళని క్యాష్ చేసుకుంటే అది కలిగిన పడుతుంది కదా అని చెప్పి మీరు ఇస్తారు. సో ఒకసారి ఫోన్ సెకండ్ హ్యాండ్స్ వెళ్ళింది అంటే వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే మీరు ఏమనుకుంటారు? మీరు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫోన్ ని నార్మల్ గా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఫోన్ అడిగా, నేను కొనుక్కున్నాను మీ ఫోన్ ని, నేను కొనుక్కుంటున్నాను మీ ఫోన్, మీ కొత్త ఫోన్ కొనుక్కోవాలి, మీ పాత ఫోన్ నాకు ఇచ్చేస్తున్నాను. అప్పుడు ఏమేం చేసి ఇస్తారు? ఫార్మాట్ చేస్తాం, డేటా డిలీట్ చేసి ఫార్మాట్ చేసి ఇస్తారు. మీరేమనుకుంటారు? డేటా అంతా పోయింది, ఓకే డన్, ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటారు. కానీ ఒకసారి మీ ఫోన్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి డేటా బ్యాకప్ తీయొచ్చు, మళ్ళీ బయటికి తీయొచ్చు, డేటా అంతా బయటికి తీయొచ్చు, పాసిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. సో మీరు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన పెన్ డ్రైవ్ తీసుకోండి, డేటా పెన్ డ్రైవ్ ఫార్మాట్ అయింది కానీ మళ్ళీ డేటా బ్యాకప్ వస్తుంది. ఎలా వస్తుంది? డేటా బ్యాకప్ తీయొచ్చు. ఎలాంటి మొబైల్ ఫోన్ లో నుంచి అయినా సరే డేటా బ్యాకప్ తీయొచ్చు. వీళ్ళు చేసిన పని కూడా అదే చెప్పాలి అంటే. ఒక రకంగా చెప్పాలి అంటే డేటా బ్యాకప్ తీయడం, ఫొటోస్ వస్తాయి. లేదంటే మనం చాలా మటుకి కొంతమంది యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా అలా సేవ్ చేసుకొని పెట్టుకొని ఉంటాం, రైట్? చాలా సార్లు మన బ్యాంక్ అకౌంట్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కావచ్చు, లేదంటే ఫేస్బుక్ కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్, జీమెయిల్ కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇందులో ఏ ఒక్కటి వాడికి దొరికినా దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఐ కెన్ రిసెట్ పాస్వర్డ్. మీరు బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి అన్నారు, ఎలా చేస్తుంటారు? సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్గాట్ పాస్వర్డ్ కొడతారు. ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే ఈమెయిల్ అడగచ్చు, ఫోన్ నెంబర్ అడగచ్చు. ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు కానీ ఈమెయిల్ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్, ఈమెయిల్ పాస్వర్డ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, ఎందుకంటే రికవరీ చేశాను, ఓటీపీ వస్తుంది, రీసెట్ చేసుకోవచ్చు. ఇలాంటి పాసిబిలిటీస్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఐఎంఐ నెంబర్ ద్వారా చేశారు అని అంటారు. కొన్ని ఫోన్స్ కి ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ సిమ్ ఐడియా ఉందా? ఈ సిమ్ గురించి ఐడియా ఉంటుంది. సిమ్ లేదు బట్ సిమ్ మాత్రం మన దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. దేంతో బైండ్ అవుతుంది? ఐఎంఐ నెంబర్ తోనే బైండ్ అవుతుంది. సో ఇదే ఈ సిమ్ తీసుకొని ఐఎంఐ నెంబర్ ఉంది వాడి దగ్గర, ఆల్రెడీ ఫోన్ ఉంది, దాన్ని క్లోన్ చేసుకొని ఈ సిమ్ వేసుకోలేడా? పాసిబిలిటీ ఉంటుంది. సిమ్ క్లోనింగ్ చేసుకొని ఐఎంఐ నెంబర్ తో బైండ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే డిఫరెంట్ 2 to 3 మెథడ్స్ ఉన్నాయి చేయడానికి. ఒక్కటే మెథడ్ అని కాదు. ఐఎంఐ నెంబర్ దొరకకపోతే డేటా రికవరీ దొరకకపోతే ఇంకొకటి, అలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఎందుకు ఇది మంచి క్వశ్చన్, ఎందుకంటే ఇది ఓన్లీ మీరు బౌల్స్ గురించి మాట్లాడారు కానీ జనరల్ పీపుల్ ఏం చేస్తున్నారంటే కొంతమంది అంటే రీసెంట్ గా మేము కొన్ని కేసెస్ చూస్తుంటాం, వర్క్ చేస్తుంటాం కూడా డిపార్ట్మెంట్స్ తో. కొన్నిసార్లు కేసెస్ వాళ్ళు ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు డేటా బ్రీచెస్ అని విన్నారా ఎప్పుడైనా? డేటా బ్రీచెస్ అంటే మనకు తెలియకుండా చాలా వెబ్సైట్ లో మనం రిజిస్టర్ అవుతా ఉంటాం. కొన్నిసార్లు సైన్ ఇన్ విత్ గూగుల్ ఇలాంటివి వస్తాయి. తర్వాత ఏమవుతుందంటే మీరు ఒక్క రోజుకి ఆ పర్టికులర్ టెంపరీకి మీరు లాగిన్ అవుతారు, వర్క్ చేసుకుంటారు, తర్వాత మర్చిపోతారు ఇంకా. కానీ హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే అందరూ ఉన్న సర్వర్స్ ని హ్యాక్ చేసి ఆ డేటా మొత్తం తీసుకొని, డేటా లీకేజ్ అంటారు. సో డేటా మొత్తం తీసుకొని డార్క్ వెబ్ లో పెట్టేస్తారు, అమ్మేస్తారు, డేటా మొత్తం అమ్మేస్తారు. సో ఈ డేటాని మళ్ళీ క్రిమినల్స్ కొనుక్కొని దాన్ని యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ అరెస్ట్ అనేది వినుంటారు. కాల్ చేస్తుంటారు, కాల్ చేసి ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా కస్టమ్స్ ఏదో ఒకటి చెప్పి దే విల్ కాల్ యూ. సో నీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తాడు, నీ పేరు చెప్తాడు, మీ ఫాదర్ నేమ్ చెప్తాడు, మీ ఇంటర్ అడ్రస్ చెప్తాడు, అన్ని చెప్తాడు. నీ పేరు మీద పార్సల్ వచ్చింది, యూఆర్ డిజిటల్ అరెస్టెడ్ బికాస్ సమ్ నార్కోటిక్స్ ఉంది లేదంటే ఏదో ఉంది అని చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంకా అక్కడే కూర్చోబెడతాడు ఫోన్ దగ్గర. నువ్వు పెట్టుకొని కూర్చోవాలి అంతే. ఇంకా 1 hour 2 hours 3 hours అంతే.
తర్వాత దే విల్ స్టార్ట్ మెల్లిగా అమౌంట్ పిక్ చేయడానికి ఇలాంటి ట్రైల్ చేస్తా ఉంటారు. ఎందుకంటే సొసైటీలో నీ పేరు ఖరాబ్ అవుతుంది అని ఒక మైండ్ సెట్ లోకి తీసుకెళ్ళిపోతారు, మ్యానిపులేట్ చేసేస్తారు. సింపుల్ థింగ్ చెప్పాలి, బ్రెయిన్ వాష్ మొత్తం ఆల్మోస్ట్ బ్రెయిన్ వాష్ అయిపోద్ది. మీకు మైండ్ లో ఎలా ఉంటుంది అంటే ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఆ టైంలో యూ వోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. అమౌంట్ అడిగితే అమౌంట్ కొట్టేస్తారు. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్. సో ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే డేటా బ్రీచెస్. ఒక ఫోన్ నెంబర్ ఉంటే చాలు, తీసుకోవచ్చు, మొత్తం డేటా వచ్చేస్తుంది. దిస్ ఇస్ వాట్ డేటా బ్రీచెస్ అంటారు. సో ఇది ఒక వే, వెబ్సైట్స్ లో నుంచి తీసుకోండి. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే పర్టికులర్ గా ఒక మొబైల్ ఫోన్ మీరు ఒక రిపేర్ సెంటర్ కి ఇచ్చినా కూడా, చాలా మంచి కేసు చెప్పాలంటే ఇది. ఒక అమ్మాయి ఒక రిపేర్ సెంటర్ కి ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, నార్మల్ గా లాక్ ఓపెన్ చేసి ఇచ్చేస్తాం, అవునా? సరే, ఫార్మాట్ చేసాడు అనుకుందాం, ఫార్మాట్ చేసి ఇచ్చింది ఫోన్. ఓకే, ఎందుకంటే డేటా ఉంటది కాబట్టి ఎవరు చూడకూడదు కాబట్టి ఫార్మాట్ చేసి ఇచ్చింది. వాడు రిపేర్ చేశాడు, తీసుకొచ్చుకొని వాడింది. ఆఫ్టర్ 1 week షీ గాట్ థ్రెటనింగ్ కాల్స్. ఓకే, సమ్ న్యూ ఫొటోస్ కావచ్చు, ఇంకేదో ఫొటోస్ కావచ్చు, సమ్ కాల్స్ వస్తున్నాయి. సో కంప్లైంట్ చేస్తే, ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఈ రిపేర్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడి దగ్గర ఫోన్ వెళ్ళింది, వాడు అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాడు. ఈ అమ్మాయి తెలియకుండా వాడింది ఫోన్. ఫోన్ రిపేర్ అయిపోయింది, డబ్బులు కట్టింది, తీసుకుంది, వాడింది. ఇదే ఉంటది మన మైండ్ సెట్ లో, రైట్? సో దీని వల్ల ఏమవుతుంది అంటే చాలా మందికి తెలియదు, ఈ ఎవరిని నమ్మలేము. ఫస్ట్ థింగ్ ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో పర్టికులర్ గా రిపేర్ సెంటర్స్ కావచ్చు, కాల్ సెంటర్స్ కావచ్చు, లేదంటే కస్టమర్ కేర్ సర్వీస్ పీపుల్ కావచ్చు, ఎవరైనా సరే, అంటే కస్టమర్ కేర్ అని చెప్పట్లే, ఆ కంపెనీ అని చెప్పట్లే, కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు, మైట్ బి. సో వాళ్ళు ఇన్స్టాల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో నా సజెషన్ ఏంటి అంటే ఇన్ కేస్ ఎవరికైనా మొబైల్ ఫోన్ ఇస్తే 2 to 3 times ఫార్మాట్ చేసి ఇవ్వాలి. తీసుకొని వాడే కంటే ముందు కూడా ఫార్మాట్ చేయాలి. అప్లికేషన్ ఉన్నా కూడా క్లీన్ అయిపోద్ది. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ. ఆ అమ్మాయి అది చూడకుండా వాడింది, ఫొటోస్ దిగింది, అన్ని క్యాప్చర్ చేశాడు, స్టార్టెడ్ బ్లాక్ మెయిలింగ్. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే రిపేర్ సెంటర్ ఇది ఇన్స్టాల్ చేశాడు అని చెప్పేసి. సో ఇది ఒక వే. నెక్స్ట్ వచ్చేసి జిరాక్స్ సెంటర్స్ గురించి వినుంటారు. జిరాక్స్ సెంటర్ కి వెళ్ళి నీకు జిరాక్స్ కావాలంటే ఫస్ట్ వాడు ఏమడుగుతాడు, నా ఫోన్ లో ఉంది అంటాడు. ఏమడుగుతాడు, ఎందుకు చేస్తున్నావు, వై యు ఆర్ డూయింగ్ దిస్, చేయకూడదు. ఫస్ట్ థింగ్, ఒకసారి నీ వాట్సాప్ నుంచి నువ్వు ఒక డేటా బయటకు పంపించావు, వాడి జీమెయిల్ పంపించావు అంటే నువ్వు డిలీట్ చేయగలుగుతావా? వాళ్ళ జీమెయిల్ నుంచి వాడి దగ్గర డేటా ఉండిపోతుంది. వాళ్ళు కూడా సేల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. డేటా పాసిబుల్. నీ ఆధార్ కార్డ్ వాడికి పంపించావు అంటే మోర్ దెన్ ఎనఫ్, నీ పేరు మీద సిమ్ కార్డ్ తీసుకోవచ్చు, రైట్? నీ బ్యాంక్ కార్డ్ పంపించావు అంటే దే కెన్ డూ ఎనీథింగ్, రైట్? పాసిబిలిటీస్ ఉన్నాయి. సో బెటర్ అవాయిడ్ దట్ పర్టికులర్ షేరింగ్. ఇంత కాకపోతే పెన్ డ్రైవ్ తీసుకొని పెన్ డ్రైవ్ లో కనెక్ట్ చేసి డిలీట్ చేసేసుకోండి. లేదంటారా ఒక 3000 పెడితే ప్రింటర్ వస్తుంది, ఇంట్లోనే ప్రింటర్ వస్తుంది, అంతేనా? సో ఒక ఐడెంటిటీ థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. నీ ఐడెంటిటీని తీసుకొని వేరే వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ పేర్లు బయటకు వెళ్తున్నాయి, వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ ఐడెంటిటీ వేరే దగ్గర యూజ్ అవుతుంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో ఇది కొంచెం జాగ్రత్తగా. అంటే మీరు చెప్పారు కదా సార్ డేటా గురించి, డేటా బ్రీచ్ అని. అంటే ఇప్పుడు జనరల్ స్కామర్స్ అని కాల్ చేస్తారు, కాల్ చేసి మీ అకౌంట్ గురించి మాట్లాడి ఫ్రీజ్ అవుతుంది, ఇంత అమౌంట్ పే చేయాలి, సంథింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఎనీథింగ్, ఐఎఫ్ఎస్సి కోడ్ తో సహా డీటెయిల్ గా చెప్తారు సార్. టోటల్ గా సేమ్ ప్రాసెస్ సార్, ప్రాసెస్ మొత్తం డీటెయిల్స్ వస్తాయి. లైవ్ లో చూపించాలి ఒకటి, చూపించండి సార్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మీ గురించి నాకు ఏమన్నా తెలుసా? తెలియదు. ఈ పేరు ఒకటే తెలుసు, రంజిత్, అంత మించి ఏం తెలియదు. ఫోన్ నెంబర్ చెప్పండి. 95 Okay. 95 Okay, 95 426. I cannot show you this. Oh. Okay. Okay, 95 426. 426. మీ డేటాబేస్ అయిందా లేదా చెక్ చేస్తున్నాను. ఓకే, డేటాబేస్ అయితే ఐ విల్ టెల్ యు ద ఇన్ఫో. ఓకే, రైట్, అయింది. అయిందా? మీ నేమ్ అలబోయిన రంజిత్ కుమార్. ఎల్లబోయిన రంజిత్ కుమార్. ఫాదర్ నేమ్ ఇస్ ఎల్లయ్య. ఐలయ్య. ఓకే. Your address 4-35. Permanent address, right? From Warangal, right? Okay. And alternative number ఇంకొకటి ఉంది, 9638 ending with. Your Gmail చెప్పమంటారా? ఏ రంజిత్ కుమార్ @gmail, right? So this is what happens. Simple. Data వచ్చింది. So ఈ డేటా ఇలా అంటే డేటా బ్రీచ్ అయ్యింది అంటే దే కెన్ డూ ఎనీథింగ్, పాసిబిలిటీ ఉంటుంది. జస్ట్ ఒక మొబైల్ నెంబర్ సార్,
పాసిబిలిటీ. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అందుకే మన డేటా అనేది మన చేతిలోనే ఉంటది, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. చాలా వెబ్సైట్స్ లో మనం రిజిస్టర్ అవుతాం, మనకి తెలియదు, రైట్? సో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి మీ డేటా బ్రీచ్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. యూ కెన్ గో, యూ కెన్ చెక్ దట్ పర్టికులర్ వెబ్సైట్. సో ఒకవేళ వెబ్సైట్ ఎక్కడి నుంచి లీక్ అయింది కూడా చూపిస్తుంది. ఏ వెబ్సైట్ లో నుంచి మీ డేటా లీక్ అయింది, ఏ ఇయర్ లో లీక్ అయింది, ఏమేమి డేటా లీక్ అయింది చూపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ ఈజీలీ లైక్ డిలీట్ చేసుకోవచ్చు. అకౌంట్స్ యూజ్ చేయకపోతే అకౌంట్ డిలీట్ చేసుకోండి. పాస్వర్డ్స్ రెగ్యులర్ గా చేంజ్ చేసుకోండి. ఎందుకు అంటున్నానంటే పాస్వర్డ్స్ రెగ్యులర్ గా ఎందుకు చేంజ్ చేసుకుంటున్నానంటే మనకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే లేజీ. జీమెయిల్ కి ఏ పాస్వర్డ్ అంటే అన్నిటికీ అదే పాస్వర్డ్ అంటే ఒకసారి ఒక దానికి చేంజ్ చేస్తే అన్నిటికీ అదే పాస్వర్డ్ చేంజ్ చేస్తాం. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఒకసారి మీ జీమెయిల్ పాస్వర్డ్ కనుక ఎవరికైనా దొరికితే దే కెన్ యూస్ ఫర్ ఎనీథింగ్, రైట్? పాసిబిలిటీ ఉంది, ఏదైనా లాగిన్ అవ్వచ్చు. ఈ ఒక సోషల్ మీడియాలో ఏ ఒక్క అకౌంట్ లాగిన్ అయినా మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ. ఫేస్బుక్ లాగిన్ అయితే ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవుతుంది ఆటోమేటిక్. ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయింది అంటే వాట్సాప్ కి లింక్ ఉంది, మెటా, ఎవ్రీథింగ్ ఇస్ మెటా, రైట్? ఇక్కడ జీమెయిల్ కి లాగిన్ అయ్యాను అంటే మీ పర్సనల్ డేటా, మీ గూగుల్ ఫోటోస్ చూడొచ్చు, మీ డ్రైవ్ చూడొచ్చు, మీకు వస్తున్న ఈమెయిల్స్ చూడొచ్చు, మీ ఫోన్ లో ఉన్న అప్లికేషన్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే గూగుల్ అనేది మీ ఫోన్ కి కనెక్ట్ అయ్యింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఇవన్నీ చెప్తే భయం అవుతుంది, చెప్పాలంటే వాడాలంటే కూడా భయం అవుతుంది. కానీ అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇవన్నీ చెప్తాం. చాలా మటుకి అవేర్నెస్ ఇవ్వడానికి రీజనే ఇది. ఎందుకంటే ఎంత డిజిటల్ గా వెళ్తే అంత ఎక్స్పోజ్ అవుతుంది మన డేటా. సో మన డేటా ఎంత తక్కువ చేసుకుంటే అంత బెటర్. మరి ఇది ఒక పెద్ద సెన్సేషనల్ కూడా అయింది కదా, ఒక అమ్మాయి ఫోటో పెడితే ఆ స్లీవ్లెస్ లో తన పుట్టుమచ్చతో వచ్చింది. నానో బనానా ఎలా తీసింది? బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ ద డేటా. ఎప్పుడో పాత ఇమేజెస్ ఉండుంటాయి, అక్కడ నుంచి సేవ్ చేసుకొని తీసింది డేటా, రైట్? దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో మనము మర్చిపోతామేమో, కానీ సర్వర్స్ డిజిటల్ వరల్డ్ మర్చిపోదు మన డేటా, ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు జనరల్ బ్యాంక్ మనకు మెయిన్ యాక్సెస్ అంటే ఓటీపీస్. ఓటీపీస్ అనేది ఎంతవరకు సేఫ్ సార్? అంటే మూవీలో చూపించేది ఏంటంటే శాటిలైట్ ఫోన్స్ వాడతారు, అది అంత సేఫ్ అని చూపిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఏది ఎట్లా చేయాలి అంటే లైక్ మనకు వచ్చే ఓటీపీస్ సేఫ్ కాదంటున్నారా? లేకపోతే అవును సార్, ఓటీపీస్ అనేది సెకండరీ స్టెప్ అథెంటికేషన్ గుడ్ పెట్టుకోవాలి కూడా మనకి. ఎందుకంటే ఓన్లీ ఒక పాస్వర్డ్ మీదనే బేస్ చేసుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు. సెకండరీ అథెంటికేషన్ మ్యాండేటరీ. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్వర్డ్ నాకు తెలిస్తే నేను లాగిన్ అయితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మీకు డౌట్ వస్తుంది, నేను లాగిన్ చేయకుండా ఓటీపీ వచ్చిందంటే ఎవరికో నా యాక్సెస్ లేదు అన్నా కదా. వెంటనే యూ కెన్ చేంజ్ పాస్వర్డ్. అది ఒక అలర్ట్ లాగా కూడా పనిచేస్తుంది, అది సెకండరీ అథెంటికేషన్ లాగా కూడా పనిచేస్తుంది. ఎప్పుడైనా సింగిల్ అథెంటికేషన్ పెట్టుకోకూడదు, సెకండరీ అథెంటికేషన్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఓటీపీస్ లేకపోతే కొన్ని ఉన్నాయి, గూగుల్ అథెంటికేటర్స్ ఉన్నాయి, అథెంటికేటర్ ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది, అంటే బ్యాకప్ కోడ్స్ ఉంటాయి. సో మన ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఇస్తున్నారు మనకి బ్యాకప్ కోడ్స్. అంటే మనకి ఎక్కడైతే ఓటీపీస్ రాని సిచ్యువేషన్ ఉంటుంది కొన్నిసార్లు, ఆ టైమింగ్ లో బ్యాకప్ కోడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ చెప్పాలి అంటే. కానీ ఫోన్ కనుక హ్యాక్ అయితే వాళ్ళు ఓటీపీ చూడొచ్చు, స్క్రీన్ చూడొచ్చు కదా, స్క్రీన్ మీద ఏం చేస్తే ఓటీపీ వస్తుంది చూడొచ్చు కదా. సో ఒకటి ఏంటంటే మనం మన ఫోన్ ఎవరికి ఇవ్వకుండా ఫస్ట్ థింగ్ లింక్స్ క్లిక్ చేయకుండా సెక్యూర్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా. చేసుకుంటే కొంతవరకు సెక్యూర్, నో ప్రాబ్లం. లేదు అంటారా, ఇంకా బెటర్ ఆప్షన్ చెప్తాను. మీ మొబైల్ ఫోన్స్ కి వచ్చే ఓటీపీస్ రెగ్యులర్ గా ఒక ఫోన్ కి ఓటీపీస్ పెట్టుకున్నారంటే అది నార్మల్ కీప్యాడ్ ఫోన్ ఉంటుంది సార్, అలా పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. ఓటీపీస్ కోసం కావచ్చు, ఇంకా దేనికోసం అయినా సరే పెట్టుకోవడం అది బెటర్ ఆప్షన్ చెప్పాలంటే. అంటే మళ్ళీ ఓల్డెన్ డేస్ కి వెళ్ళాల్సి వస్తుంది, టెక్నాలజీ పెరిగింది అంటే, ఇన్ని థ్రెట్స్ ఉన్నాయి అంటే కీప్యాడ్ ఫోన్స్ హ్యాక్ చేయడం కష్టం. అంటే అలా మీరు అభిమన్యుడు మూవీలో ఇదే ఉంటది, మీరు చూడండి కావాలంటే. లాస్ట్ హీరో కూడా కీప్యాడ్ మొబైల్ That's what happens here.